పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు పంచి బీజేపీ కోసం బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలే అభ్యర్థులుగా భావించి ప్రచారం చేశారని తెలిపారు. సీఎం నాయకత్వంలో వరంగల్ అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎవరి విశ్లేషణకు అందని విధంగా ఫలితాలు వచ్చాయని, సన్నాసులు వెధవల మాటలు వరంగల్ ప్రజలు పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగిందన్నారు. విషయంలో ఫైనలైజేషన్ ఏమీ కాలేదండి. ఇంకా ఒపీనియన్స్ తీసుకునే స్టేజ్లోనే ఉంది. మొన్న మేము కూర్చొని క్యాబినెట్లో మాట్లాడినప్పుడు సీఎం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో అందరి ఆమోదంతో అందరికీ చర్చించి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే లోగోను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని మేము కావాలని ఇష్యూ చేయాలనేది ఎటువంటి ఉద్దేశము మాకు లేదు. అందరి ఆలోచనల మేరకు, అందరి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇది తీసాము, ఇది పెట్టాము అనేటువంటి మాట ఎక్కడ కూడా రాలేదు. ఇప్పటి వరకు బయటికి కూడా ఎవరు చెప్పలేదు, అది కూడా జరగలేదు. ఇంకా పరిశీలనలో ఉంది అనేటువంటి మాట మాత్రం చెప్పడం జరిగింది. భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల తీర్పు గురించి అనేక రకాలైన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కానీ ప్రజల విశ్లేషణలకు అందని, రాజకీయ పార్టీల విశ్లేషణలకు అందని, ఎగ్జిట్ పోల్స్కు అందని ఫలితాలు అందించే గొప్ప రాజకీయ చతురత ప్రజల్లో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యము ప్రజల చేతుల్లో భద్రంగా ఉంది. రాజకీయ పార్టీల ద్వారా ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు ఏమన్నా విఘాతం కలుగుతుందేమో, ప్రమాదం వస్తుందేమో నాకు తెలియదు. కానీ ఆ విఘాతం కలిగినప్పుడు, ఆ ప్రమాదం వచ్చిన